నాగర్ కర్నూలు జిల్లా మొలచింతలపల్లి ఆదివాసీ బాధిత మహిళను పరామర్శించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇటీవల బాధిత మహిళపై ఓ వ్యక్తి విచక్షణ రహితంగా దాడి చేశాడు. మర్మంగాలపై కారం చల్లి డీజిల్ పోసి కాల్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న జూపల్లి కృష్ణారావు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మహిళతో మాట్లాడారు. జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధితురాలికి 2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఆ యొక్క ఈశ్వరమ్మ కుటుంబానికి ఇంకొకరి దగ్గర పని చేయాల్సిన పరిస్థితి రాకుండా ఆల్రెడీ వాళ్ళకి ఒక 2 ఎకరాలు ఉంది. దానికి తోడుగా ఇంకొంత ప్రభుత్వం తరఫున ప్రభుత్వ భూమిని వాళ్ళకి చేసి ప్రభుత్వం తరఫున 2 లక్షల రూపాయలు ఆర్థిక సహకారం చేసి వాళ్ళ పిల్లలు 3 ఆడపిల్లలు. ఆ 3 పిల్లలకు కూడా వాళ్లకు చదువు విషయంలో ఈ యొక్క ప్రభుత్వ పరంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళకి చదువు చెప్పించే వాళ్ళకు ఆర్థిక భారం పడకుండా అన్ని విధాల ప్రభుత్వం వాళ్ళను ఆదుకునే కార్యక్రమం చేస్తూ వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడేలా ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేకుండా సొసైటీతోటి పైకి వచ్చే విధంగా అన్ని విధాల సహాయం ప్రభుత్వ పరంగా చేస్తూ వ్యక్తిగతంగా కూడా మంచి 5,000 చేస్తాం. అన్ని 4 రకాలు చేస్తాం. ఇటువంటి దారుణ. మరోవైపు బీఆర్ఎస్ నేతలు సైతం బాధిత మహిళను పరామర్శించారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్తో పాటు నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పరామర్శించారు. జరిగిన సంఘటన చెబుతుంటే కన్నీళ్లు వస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాలి కొదిలేశారు. ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కడికి పోయారని మండిపడ్డారు. నిందితులకు పోలీస్ స్టేషన్లో అల్లుడికి మర్యాద చేసినట్లు చేస్తున్నారని ఆరోపించారు. ఒకరి రోజు శాంతి భద్రతలు గాలి కొదిలేసి మేము అదెత్తాం ఇదెత్తామని మాట్లాడడానికి పద్ధతి కాదు. ఇప్పటికైనా ఈ జిల్లాలో ఈ పార్లమెంట్లో 7 మంది ఎమ్మెల్యేలు దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఎక్కడ పోయినారు వాళ్ళు? గెలవక ముందు చెంచుల గురించి మాట్లాడారు, దళితుల గురించి మాట్లాడిండ్రు. ఇలా చెంచు బిడ్డకు గిరిజన బిడ్డకు అన్యాయం జరిగితే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడ పోయారు? ఏ దేశాల్లో ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఇప్పటి వరకు పరామర్శించింది లేదు. వాళ్ళకి న్యాయం తీసుకోవాలి. రియల్ గా నేను జూపల్లి కృష్ణారావును డిమాండ్ చేస్తున్నా. నీకు చీము రక్తం ఉంటే, నీవు మరి పేదవాళ్ళ మీద మీకు అభిమానం ఉంటే, అడుగు ఆడవాళ్ళ మీద నీకు అభిమానం ఉంటే సాయంత్రం వరకు ఆ 3 అరెస్ట్ చేపియండి, వాళ్ళకి జైలు పెట్టండి, ముఖ్యమంత్రితో మాట్లాడండి, వాళ్ళ భూమిని వాళ్ళకి ఇప్పియండి, వాళ్ళకు 50 లక్షల రూపాయలు పరిహారం ఇప్పియండి, వాళ్ళ భర్త వాళ్ళ పిల్లల ప్రాణాలకు మీరు రక్షణ కల్పియండి. ఆ పిల్లల చదువుకు మీరు ప్రభుత్వ ఏది రెసిడెన్షియల్ స్కూల్లో ఆ పిల్లలను చేర్పియండి. ఇది మీరు చేయాల్సింది. కానీ పోలీసులను కోరేది ఒకటే, మీరు యూనిఫామ్ పెట్టుకున్న టోపీ పెట్టుకున్నది ఒకరికి వతాస్తు పలకడానికి మీరు యూనిఫామ్ చేయలేదు. ఒక మానవతా దుఃఖతో దీంట్లో రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. అయినా ఈ ప్రాంత మంత్రిగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులుగా మీరు ఎంబడే ఆదేశాలు ఇవ్వాలి. ఎంత పెద్దవాడైనా సరే వాడిని శిక్షించండి, ఎవరిని అరెస్ట్ చేయండి. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్య తీసుకోవాలని మీరు ఆదేశాలు ఇవ్వాలి. మరి అట్లాంటిది పోయి ఇలా 7 రోజులైనా జరిగేలా ఒక మంత్రికి భయపడే రోజులు వచ్చినాయి. మరి ఏమొచ్చింది? ప్రజాపాలన అన్నారు. మరి ఏం పాలన వచ్చింది? ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? పత్రికా విలేకరులు మీరు ఒకసారి ఆత్మ విమర్శన చేసుకోండి. మీరు చూడండి, చేయండి. ఒక్కొక్క పత్రిక మీరు సమాజం పార్టీలను పక్కన పెట్టండి. ఎవరైతే తప్పు చేసారో వాళ్ళ మీద శిక్షించే విధంగా మీరు ఒక సమాజం ఇలా ఉమెన్. మొలచింతలపల్లిలో ఓ ఆదివాసీ మహిళపై 3 వ్యక్తులు విచక్షణ రహితంగా దాడి చేశారు. పనికి రావడం లేదని ఓ రూమ్లో బంధించి దాడి చేశారు. దాదాపు 10 రోజుల పాటు నరకం చూపించారు. విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో బాధితురాలిని కాపాడి హాస్పిటల్కు తరలించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు సైతం గిరిజన మహిళపై జరిగిన దాడిని ఖండించారు.
ఎగ్జామ్ రద్దుపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం హైదరాబాద్లోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించారు విద్యార్థి సంఘం నాయకులు. నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీట్ ఎగ్జామ్ పరీక్ష పేపర్లు లీక్ అయినట్లు తెలిసినా ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. విద్యార్థి సంఘం నాయకులు ఒక్కసారిగా గేటు తోసుకుంటూ లోపలికి దూసుకెళ్లారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. కాచిగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు. నీట్ ఎగ్జామ్ పేపర్ను 30 లక్షల రూపాయలకు అమ్మినట్లు ఇటీవల విచారణలో తెలిసింది. దీంతో దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు నిరసనలు ఉధృతం చేశారు. విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పేపర్ లీకేజ్కి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో సైతం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, హైదరాబాద్లో బీఆర్ఎస్పీ నేతలు నిరసనలు తెలిపారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. రాత్రి పగలు తేడా లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. ప్రజాప్రతినిధుల అండదండలతో దోచుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం ఇసుక దందాకు కేరాఫ్గా మారింది. అర్వపల్లి మూసీ కాల్వ నుంచి వందలాది లారీల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. పట్టపగలే ఇసుకను తరలిస్తున్న అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. మాకేం పట్టదన్నట్లుగా ఉండిపోతున్నారు. ఇసుక తరలింపులో అధికార పార్టీ అండదండలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారుల కనుసన్నల్లోనే ఇదంతా వ్యవహారం జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే అక్రమంగా ఇసుకను తరలిస్తున్న అధికారులు అటువైపు కూడా చూడటం లేదంటున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేసినా వారిని బెదిరిస్తున్నారనే పలువురు బాధితులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేశారు. తెల్లవారుజామున 5:30 ప్రాంతంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య బుల్డోజర్లు, పొక్లైనర్లతో కూల్చివేతలు చేపట్టారు. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లిలోని 2 ఎకరాల్లో పార్టీ కార్యాలయ నిర్మాణం ప్రారంభించారు. అయితే నిర్మాణం సగం పూర్తి అయిన తర్వాత నిర్మాణం అక్రమం అంటూ గతంలో సిఆర్డీఏ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉండగానే కూల్చివేతలు చేపట్టారు. సీఎం చంద్రబాబు తీరుపై వైఎస్ జగన్ మండిపడ్డారు.
ఓ నియంతలా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చూశారన్నారు. రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగారని అన్నారు. చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన తర్వాత ఈ 5 ఏళ్లలో పాలన ఎలా ఉండబోతోందో అర్థమవుతోందన్నారు. ఈ బెదిరింపులకు, కక్ష సాధింపుల చర్యలకు భయపడమన్నారు. ప్రజల తరపున ప్రజల తోడుతో పోరాడతామని అన్నారు. ప్రజాస్వామ్యవాదులంతా కలిసి చంద్రబాబు తీరును ఖండించాలని ఆయన ఎక్స్ వేదికగా కోరారు. నిరుపేద కుటుంబానికి చెందని 105 మంది ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన పథకం ఖాతాలను ఓపెన్ చేసి ఇచ్చారు యూపీఎస్సీ 2024 ర్యాంకర్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసింహారెడ్డి, యూపీఎస్సీ 3వ ర్యాంకర్ అనన్యారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2006లో మొదటిసారిగా యూపీఎస్సీ తెలుగు ర్యాంకర్స్ గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఆర్థికంగా సహాయం అందిస్తూ వచ్చారన్నారు. ఇప్పటి వరకు 2 లక్షల మందికి సహాయం చేస్తూ స్ఫూర్తిని కలిగిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం భిన్నంగా సుకన్య సమృద్ధి యోజన ద్వారా నిరుపేద ఆడపిల్లలకు పోస్టాఫీస్లో ఖాతాను ఓపెన్ చేశామన్నారు. ప్లీజ్ కమ్ మురళీకృష్ణ అన్న లేవు. నా పేరు అనన్య అండి. నేను ఈసారి యూపీఎస్సీ 2024 ఎగ్జామ్లో నాకు 3rd ర్యాంక్ వచ్చింది. మేము ఈసారి యూపీఎస్సీ ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన తెలుగు ర్యాంకర్స్ అందరూ, అంటే తెలంగాణ నుండి, ఆంధ్రప్రదేశ్ నుండి కానీ మాకు ఫెలిసిటేషన్స్ ద్వారా వచ్చిన మనీ ఏదైతే ఉంటుందో మేము దాన్ని సుకన్య సమృద్ధి అకౌంట్స్ ఓపెన్ చేయడానికి అని చెప్పి ఈ ఈవెంట్ని, స్ఫూర్తి అనే ఈవెంట్ని పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి ఆర్గనైజ్ చేశామన్నమాట. మాకు ఏదైతే మనీ వచ్చిందో 1000 డిపాజిట్ చేసి ఒక్కొక్క సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేసాం 105 గర్ల్ చిల్డ్రన్కి. ఇదేంటంటే సుకన్య సమృద్ధి వల్ల ఆ గర్ల్ చైల్డ్ అనేది మనము పేరెంట్స్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని కూడా మేము ఇనిషియల్ డిపాజిట్ చేసిన తర్వాత వాళ్ళని కూడా మనీ డిపాజిట్ చేయమని చెప్పాము. సో దాట్ ఫ్యూచర్లో వెన్ ఎవర్ ద గర్ల్ చైల్డ్ వాంట్స్ టు టేక్అవుట్ దట్ మనీ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ కానీ లేదంటే మ్యారేజ్ కోసం కానీ ఆ ఎక్స్పెన్సెస్ పే చేయడానికి అని చెప్పి ఇది యూజ్ అవుతుంది. మా ఒకటే ఏమేంటంటే ఫైనాన్స్ లేదంటే మనీ ఇష్యూస్ వల్ల ఏ గర్ల్ చైల్డ్ కూడా తన డ్రీమ్స్ని డ్రీమ్ చేయకుండా లేదంటే అచీవ్ చేయకుండా ఉండకూడదు అన్నదే మేము ఇనిషియేటివ్ తీసుకోవడానికి మేజర్ రీజన్ అనమాట. సో ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ ది ఇండియన్ పోస్టల్ సర్వీస్ అఫీషియల్స్ హు హావ్ ఆర్గనైజ్డ్ ఇట్ వెరీ వెల్. ఇక్కడ మేము ఉస్మానియా యూనివర్సిటీ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇట్స్ బ్యూటిఫుల్లీ ప్లాన్ ఈవెంట్. సో ఫ్యూచర్లో కూడా ఐ థింక్ ది సుకన్య సమృద్ధి స్కీమ్ అన్నది కూడా ఇట్ విల్ మూవ్ ఫార్వర్డ్ అండ్ విల్ ఎంకరేజ్ మెనీ పేరెంట్స్ టు ఓపెన్ సుకన్య సమృద్ధి అకౌంట్స్ ఫర్ దర్ గర్ల్ చైల్డ్ అన్నది మై హంబుల్ రిక్వెస్ట్. ఎంతమంది మేడం ర్యాంకర్స్ ఎంతమంది? మేము అరౌండ్ ఈసారి తెలుగు స్టేట్స్ నుండి అరౌండ్ 60 పీపుల్ సెలెక్ట్ అయ్యారండి. ఇక్కడ మేము అరౌండ్ 30 పీపుల్ గ్యాదర్ అయ్యాము. చాలా మంది కాంట్రిబ్యూట్ చేశారు, కొంతమంది రాలేకపోయారు. బట్ ఎవ్రీబడి మేము మొత్తం అందరి తరఫున కూడా, అందరు తెలుగు ర్యాంకర్స్ తరఫున కూడా ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తాం. నా పేరు అనన్య అండి. నేను ఈసారి యూపీఎస్సీ 2024